హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా నేను నా ట్యూస్డే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ లెగిచాను అండ్ బ్రష్ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ ఇల్లు తుడుచుకోవడం ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయి ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ చాయ్ ప్రిపేర్ చేసుకున్నాను. బట్ దానికన్నా ముందు ఫస్ట్ అయితే నేను కొంచెం హాట్ వాటర్ని గాగుల్ చేస్తాను. దాని తర్వాత హాట్ వాటర్ తాగుతాను అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత టీ తాగుతాను అనమాట. సో ఇది ప్రస్తుతానికి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ నైట్నే నేను ఇడ్లీ పిండికి సంబంధించిన అంతా కూడా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను దాంతో మినపట్టు వేసేసుకుంటాను. మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి దానికోసం నేను ఆల్రెడీ శనగపిండి చట్నీ చేసేసి తనకి టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట. తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఈ రోజులో వర్క్స్ అయితే కొంచెం అన్నీ లేట్ అవుతున్నాయి. అంటే నాకు పర్సనల్గా చేసుకోవాల్సినవి సో టిఫిన్ కానీ లైక్ ఇవన్నీ ఇంటి తాగడం ఇవన్నీ లేట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఈరోజు ట్యూస్డే కాబట్టి పూజ కూడా ఉంటుంది. బట్ ఈరోజు నేనైతే హెడ్ బాత్ చేయదలుచుకోవట్లేదు. నార్మల్లీ అయితే నేను కన్ఫామ్గా హెడ్ బాత్ చేస్తాను. సో ఈరోజు అయితే చేయను అనమాట అది. అండ్ ఈరోజైతే నేను నా నైట్ వేర్తోనే నేను ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను అనమాట, అందుకోసం. సో అది. అండ్ ఇంకా నేను మా హస్బెండ్కి టిఫిన్ కొంచెం తొందరగా ఎర్లీగా ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఇంకా నా బెడ్షీట్ని కూడా ఫోల్డ్ చేయలేదు. బెడ్ అంతా సెట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఫోల్డ్ చేసేసి విండోస్ అవి ఓపెన్ చేసి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, సో అదంతా కూడా చేస్తాను. సో ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరూ కూడా చూస్తూ ఉండండి. ఈలోపు నేను ఇదంతా సర్దేలోపు మీరు నా వీడియోకి లైక్ చేసేసేయండి. అండ్ తర్వాత ఈ వీడియో ఎలా ఉందన్నది తప్పకుండా వీడియో అయిపోగానే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో నీళ్ళు అవన్నీ గాగులు చేశాను అండ్ హాట్ వాటర్ కూడా తాగాను. సో ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయి హాఫ్ ఎన్ అవర్ పైన అవుతుంది. సో దానికోసం ఇప్పుడైతే నేను టీ తాగుతున్నాను. ఇది కూడా ఏంటంటే అల్లం విత్ బెల్లం ఛాయ్ అనమాట. ఈ మధ్య కొంచెం షుగర్ని అయితే అవాయిడ్ చేసి కొంచెం బెల్లం ఛాయ్ ఎక్కువ తాగుతున్నాను. యాక్చువల్లీ టీ కూడా తాగకూడదు, అంటే మీన్స్ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకైతే టీ కూడా తాగకూడదు. బట్ వింటర్స్ కాబట్టి అట్లీస్ట్ మార్నింగ్ వన్స్ అన్న అలవాటు ఉంటుంది, అందుకోసం తాగుతున్నాను. సో ఎందుకు అది తాగేది కూడా హెల్దీ అయితే బెటర్ అని చెప్పి ఈ విధంగా తీసుకుంటున్నాను. అండ్ 10:30, 11 ఆ టైంకి మళ్ళీ నేను
ఎయిర్ ఫ్రెష్ తాగుతాను అనమాట. సో ఇది ప్రెసెంట్. అండ్ ఇప్పుడు టీ తాగేసి హాట్ వాటర్ కూడా మరిగిపోయినాయి. సో స్నానం చేసేస్తాను. దాని తర్వాత మిగతాదంతా కూడా వర్క్ రన్ అవుతూ ఉంటుంది, చూస్తుండండి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎక్కువ టీ అన్నది బెడ్ మీద తాగను, మీ అందరు తెలుసు కదా. అంటే ఎక్కువ హాల్లో కూర్చుంటాను. బట్ ఈరోజు నా కంపెనీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఎర్లీగా. దానివల్ల నేను ఒక్కదాన్నే ఛాయ్ తాగుతున్నాను. యాక్చువల్గా తను తాగే టైంలో నేను తాగొచ్చు, కానీ టిఫిన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ హడావడిగా ఉన్నాను. అందుకోసమే బ్లాగింగ్ అది అంత ఫాస్ట్లో హడావడిలో తీయడం కష్టం కదా, సో అందుకే తీయలేదు. సో అది ప్రెజెంట్ అయితే నేను ఒక్కదాన్నే తాగుతున్నాను ఈరోజుకి. ఐ హోప్ నా వాయిస్ మీకు గట్టిగానే వినిపిస్తుందనే అనుకుంటున్నాను. సో చూస్తున్నాను బ్లాగ్ని, ఓకేనా? బాయ్. సో ఫైనల్లీ నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మీ అందరికీ చెప్పాను కదా ఆల్రెడీ, ఇడ్లీ పిండి తట్టు వేసేసుకుంటానని. సో నేనైతే ఒక కట్ వేసేసుకున్నాను, దాంతోపాటు బొంబాయి చట్నీ చేశాను అనమాట. సో ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్గా అయితే అయిపోతుంది. అండ్ మీ అందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు అండ్ ఏంటి సంగతులు అన్నది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ ఈ వీడియోలో వాయిస్ అన్నది కంప్లీట్లీ కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు. డ్యూ టు మై థ్రోట్ ఇన్ఫెక్షన్ నాకు కొంచెం వాయిస్ అలా ఉందన్నమాట. హలో. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ ఎయిర్ ఫ్రెష్. చెప్పాను కదా మీ అందరికీ, మార్నింగ్ టైంలో నేను హాట్ వాటర్ తీసుకొని కొంచెం 11:30 ఆ టైంకి ఎయిర్ ఫ్రెష్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడడానికి కారణం ఏంటంటే, నాకు చాలామంది అడుగుతున్నారు ఇంకా మీరు హెర్బల్ లైఫ్ వాడుతున్నారా అని చెప్పి. హెర్బల్ లైఫ్ అయితే ప్రజెంట్ నేను స్టాప్ చేశానండి. ఎందుకు రీజన్ అంటే ఏం లేదు, జస్ట్ క్యాజువల్గానే స్టాప్ చేశాను నేను. బట్ ఎయిర్ ఫ్రెష్ అయితే తాగుతున్నాను. ఎయిర్ ఫ్రెష్ వాళ్ళ రిజల్ట్స్ అయితే కన్ఫామ్గా నాకు కనిపిస్తున్నాయి. ఇంకా నాకు యాక్చువల్లీ ప్రోడక్ట్స్ అయిపోయాయి అనమాట, తెప్పించుకుంటాను కూడా, ఎందుకంటే నేను రిజల్ట్ చూశాను కాబట్టి. సో అది ఎందుకంటే నేను ఇది చెప్పడానికి కారణం, చాలా అంటే చాలా మెసేజ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. ఆల్రెడీ చెప్తున్నాను, అయినా రిపీటెడ్గా వస్తున్నాయి కదా. ఓకే, ఇంకా ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుందని చెప్పేసి వీడియోలో చెప్తున్నాను. అండ్ ఐమ్ వెరీ సారీ, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిసెస్ వస్తున్నాయి. మా ఇంటి వెనకాలే కన్స్ట్రక్షన్ అవుతుంది, దానివల్ల కొంచెం సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. దాని నుంచి వెయిట్ చేశాను ఎప్పుడు స్టాప్ అవుతా, ఎప్పుడు మాట్లాడదామని. బట్ ఇంకా ఆగట్లేదు, ఇంకా మాట్లాడదామని చెప్పేసి వాయిస్ కొంచెం రేస్ చేసి మాట్లాడుతున్నాను. సో అమ్మ సైలెంట్ అయింది అది. అండ్ ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రెష్ తాగేస్తాను. అండ్ ఈరోజు మీకు లంచ్లోకి స్పెషల్ నేను పునుకులు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలన్నా చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది, నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట. ఎందుకంటే మా చిన్నప్పుడు బాగా ఎక్కువ చేసుకునే వాళ్ళం, ఈ మధ్యకాలంలో చేయలేదన్నమాట. సో ఈరోజు అయితే మీకు నేను పునుకుల రెసిపీ చూపిస్తాను. వితిన్ ఒక 15 to 20 మినిట్స్లో రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది, ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా రెసిపీ అయితే మీరు ట్రై చేద్దరు కానీ. సో ఈలోపు అయితే నేను రైస్ కూడా పెట్టేశాను, జస్ట్ ఓన్లీ రెసిపీ ఒకటి షూట్ చేద్దామని చెప్పి ఆగాను అనమాట. సో ఇంక నేను ఎయిర్ ఫ్రెష్ తాగేస్తాను. అండ్ ఈలోపు వచ్చేసి మీరు నా బ్లాగ్ని చూస్తూ ఉండండి. మీ అందరికీ క్విక్గా రెసిపీ చూపించేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో మనం అయితే ఈ విధంగా ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఈ రెసిపీ ఏంటంటే ఎక్కువ మనకి అమ్మమ్మ నాటి కాలంలో ఎక్కువ చేసేవారు. అండ్ ఎస్పెషల్లీ నా చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని అనమాట. అండ్ మనకైతే ఇక్కడ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే నేనైతే ఒక పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను. సో దాన్ని కూడా నీట్గా పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత, సో పీస్ అనేది ఈ విధంగా స్మాష్ అయినట్టు ఉండాలన్నమాట. సో అయిన తర్వాత పసుపు, సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ కారం కూడా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు సాల్ట్ అనేది ఇక్కడ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి పునుకుల్లో అన్నది సాల్ట్ యాడ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడైతే కొంచెం ఈ విధంగా ఉప్పు కారం వేసిన తర్వాత మినిమం 1 నుంచి 1.5 మినిట్ దాకా ఫ్రై చేయండి. కొంచెం ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది. అండ్ మాది మసాలా కారం అయినా కూడా ఒక 1.5 మినిట్ ఫ్రై చేశాను. అండ్ దాని తర్వాత ఫస్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేశాను. దాని తర్వాత
ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అనేది యాడ్ చేశాను అనమాట. సో ఈ చింతపండు పులుపు వల్ల టేస్ట్ అన్నది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో అది అండ్ ఈ విధంగా మనకి కొంచెం మరిగిన వెంటనే మనం చెప్పాను కదా, ఆల్రెడీ నేను ఇది బయట నుంచి తెప్పించాను అనమాట పునుకులు అన్నది. ఇది పెసర పునుకులతో నేను ఈరోజు కర్రీ మీకు చూపిస్తుంది. మినప పునుకులతో కూడా చేస్తారు, కాకపోతే ఈరోజు అయితే మన ఛానల్లో ఓన్లీ పెసర పునుకులతో చూపిస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పునుకులు కేవలం మనం లాస్ట్ ఇంకొక 10 మినిట్స్లో ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ అనగా మాత్రం వేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం టొమాటో అండ్ చింతపండు రసం వాడడం వల్ల చాలా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. సో ఇక్కడ అన్నీ కూడా నేను మునిగేటట్టు చేయడానికి ఇక్కడైతే పులుసు అనేది మొత్తం కూడా పీసెస్ మీద యాడ్ చేస్తున్నాను. ఇవి మరీ మెత్తగా అయిపోతే ఏమవుతుందంటే పేస్ట్లో అయిపోతుంది, కాబట్టి మనం మినిమం ఒక 7 to 8 10 మినిట్స్ లోపే మనం వేసుకోవాలన్నమాట. అంటే దించేస్తున్నాం అనగా వేసుకోవాలి. అండ్ మూత పెట్టిన తర్వాత ఏమవుతుందంటే చూసారు కదా, ఇందాకడికి ఇప్పటికి సైజ్ అన్నది ఇంచక్క ఇంక్రీజ్ అయింది. అంటే ఏదైతే జ్యూస్ ఉందో అదంతా కూడా మనకి ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుందో, అందుకోసం మనకి ఇక్కడ కొంచెం పులుసు అనేది మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది. సో అది అండ్ ఇప్పుడైతే ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది అండ్ సూపర్ యమ్మీ టేస్టీ అసలు ఆసమ్గా ఉంది తెలుసా. నాకైతే ఆ కర్రీ చేసినంతసేపు నోరు ఊరిపోయింది అనమాట, అంత బాగుంది. అండ్ చాలా చాలా రోజుల తర్వాత తిన్నాను కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పెసర పునుకులు ఏదైతే ఉందో అవి ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ కూడా ఇవి బయట దొరకకపోవచ్చు, అంటే చిన్న చిన్న విలేజెస్లో అలాంటి చోట దొరకచ్చు, కానీ పెద్ద పెద్ద సిటీస్లో అయితే దొరకకపోవచ్చు మేబీ. అండ్ ఎలా చేయాలన్నది కూడా షూర్గా తప్పకుండా ఈసారి ఎప్పుడన్నా వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అది కూడా మా మమ్మీకి అడిగి మా మమ్మీ చేత మీకు రెసిపీ షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ లాస్ట్లో అయితే ఈ విధంగా కొత్తిమీరతో యాడ్ చేసుకొని మంచిగా నా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఇది యాక్చువల్లీ జున్ను అనమాట. మా నైబర్స్ ఇచ్చారు అండ్ సూపర్ 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 టేస్టీ. నాకు చాలా అంటే చాలా ఇష్టం జున్ను. అఫ్ కోర్స్ చాలా మందికి ఇష్టం నాకు తెలుసు, కాకపోతే ఏంటంటే నేను ఎక్కువ తిన్నాను అనమాట. అంటే మళ్ళా ఎక్కువ వాతం చేసేస్తుందని చెప్పేసి జస్ట్ కొంచెం తింటాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మా హస్బెండ్కి టేస్ట్ చూపిస్తున్నాను. సో తనకైతే చాలా బాగా నచ్చింది అన్నారు. సో నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ తినేసి ఆపేసాను కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద మా హస్బెండ్ నా కోసం ఇక్కడ మూరి మిక్చర్ అండ్ తర్వాత మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చారు. బజ్జీలు అయితే మా హస్బెండ్ తింటారు, నేను తినను. బట్ మీకు ప్లేటింగ్ చేసి నీట్గా చూపిద్దామని చెప్పేసి తనకు కూడా ఇవ్వకుండా వీడియో కోసం మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇది ఈరోజు మా ఈవినింగ్ స్నాక్. సో ఎవ్రీడే ఉండదు, జస్ట్ అప్పుడప్పుడు మాత్రమే మాకు ఉంటుందన్నమాట ఈవినింగ్ స్నాక్ అన్నది. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇది మార్నింగే పార్సల్ వచ్చింది, కాకపోతే మీకు లాస్ట్లో చూపిస్తున్నాను. ఎందుకు ఫస్ట్ అన్బాక్సింగ్ అని చెప్పేసి మీకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి ఈ డ్రెస్ అనేది నేను చాలా 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 ఇష్టంగా ఆర్డర్ పెట్టుకున్నాను, కాకపోతే అసలు కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ ఈ డ్రెస్ ఏంటంటే పక్కన మీకు పిక్చర్ యాడ్ చేస్తాను. అసలు ఈ విధంగా ఉండాలి, కాకపోతే క్లాత్ మనకి దుపట్ట ఎలా ఉంది తెలుసా, పాలిస్టర్ చున్నీలా ఉంది. అండ్ తర్వాత అండ్ డ్రెస్ కూడా ఇది ఓకే జస్ట్ యావరేజ్ అంటే యావరేజ్ అనిపించింది అనమాట. నాకు అంత నచ్చలేదు ఇది. సో కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అండ్ మోర్ ఓవర్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సైజ్ కూడా నేను ఎక్సెల్ పెడితే ఇక్కడ నాకు వచ్చిందేమో ఎమ్ వచ్చింది అనమాట, అంటే మీడియం వచ్చింది. సో కానీ లోపలైతే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట, అంటే కొంచెం ఖర్చు అవి ఎక్కువ ఇచ్చారు. సో తర్వాత నేను చూసుకొని గుడ్లు అవన్నీ కూడా ఎప్పుకోవాలి. సో డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్ డ్రెస్. అండ్ వెంటనే ఇంకొక మీకు అన్బాక్సింగ్ కూడా షేర్ చేసేస్తాను. అండ్ ఇది ఈ పార్సిల్ కోసం నేను లిటరల్లీ 10 days నుంచి వెయిట్ చేస్తున్నాను. అసలు అమెజాన్ పార్సిల్స్ ఎప్పుడు కూడా నాకు చాలా చాలా అంటే చాలా తొందరగా వస్తాయి, బట్ ఈ పార్సిల్ ఎందుకు లేట్ అయిందో తెలియదు కానీ చాలా లేట్ అయిందనమాట. ఎనీవే ఫైనల్లీ నా హ్యాండ్స్లోకి వచ్చేసింది. అండ్ ఈ పార్సిల్తో నేను సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ కూడా, ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో నెయిల్ పాలిషెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇదంతా కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్రాండ్ నేమ్ వచ్చి మేకప్ మానియా. అండ్ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను వచ్చేసి మ్యాట్ ఫినిష్ నెయిల్ పాలిషెస్ యూస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. అండ్ నిజంగా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను తెలుసా ఈ నెయిల్ పాలిషెస్ కోసం. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. హ్యాస్టీస్ నేను ఏదైతే ఆన్లైన్లో చూసానో అవే కలర్స్ వచ్చాయి. సో ఇంకా వచ్చిన తర్వాత వాడకుండా ఉంటావా, సో హ్యాండ్స్కి ఆల్రెడీ నెయిల్ పాలిష్ ఉంది చూసారు కదా, సో దాన్ని చాలా ఫాస్ట్గా నేనైతే మొత్తం రిమూవ్ చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత అయితే ట్రై కూడా చేసేసాను. అండ్ నేను ట్రై చేసిన కలర్ యాక్చువల్లీ నా స్కిన్ టోన్కి అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అనిపించింది, కానీ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ట్రై చేశాను. అవన్నీ మాత్రం బాగా సెట్ అయ్యాయి. ఎస్పెషల్లీ హ్యాష్ కలర్ అండ్ కొంచెం సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొన్ని కలర్స్ నేమ్స్ కూడా నాకు తెలియవు అనమాట, అంటే కొన్ని లైక్ ఎగ్జాంపుల్గా కోరల్ పింక్ అంటారు, సో అలాగే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా తెలియదు అంటున్నాను అంతే. అండ్
సో సూపర్ హ్యాపీ విత్ దిస్. అండ్ ఇక్కడ వచ్చి మనకి నెయిల్ కొంచెం గ్లాసీగా ఉండడానికి కూడా ఒక చిన్న లిక్విడ్ టైప్ కూడా ఇచ్చారనమాట. సో దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో నేమ్ ఐడియా రావట్లేదు, అందుకోసం ఏదేదో మాట్లాడుతున్నానులేండి. సో ఫైనల్లీ ఇది నా న్యూ నెయిల్ పాలిషెస్, నా న్యూ మ్యాట్ ఫినిష్ నెయిల్ పాలిషెస్ అనమాట. అండ్ కుదిరితే మీకు ఎవరికైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కొలాబరేషన్, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. సో ఇక్కడతో నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్.